మై గాడ్, ఎంత పెద్దగా ఉందన్న అసలు. అది నాకు భయం అవుతుందబ్బా. అక్కడ ఏముంది అసలు? ఏదో సౌండ్ వస్తుంది చూసారా? టైర్లో కొంచెం సౌండ్ వస్తుంది, చూద్దాం అసలు ఏ సౌండ్ అది. హై గైస్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో ఎస్, మీరు టైటిల్ చూసేసారు కదా, వీఆర్ గోయింగ్ ఫర్ అ రోడ్ ట్రిప్. బెంగళూరు, కేరళ, వాయనాడ్, కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, బెంగళూరు, హైదరాబాద్, ఇలా ఉంటుంది మన ట్రిప్ మొత్తం. సో ఎస్, ఐఎమ్ గోయింగ్ విత్ మనోజ్ అన్న అనమాట. మనోజ్ అన్న ఎవరు ఏంటనేది ఇప్పుడు మీకు ముందు చెప్తాను నేను. సో యా, వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద ట్రిప్. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఎండ్లో చెప్తాను నాకు ఎలా అనిపించింది అనేది. సో హ్యాపీ. చలో లెట్స్ స్టార్ట్. అన్నా సో స్టార్ట్ అయిపోయాము బెంగళూరుకి. బెంగళూరు హైవే కూడా ఎక్కేసాం అనమాట. సో ఎందుకు వెళ్తున్నాం ఏంటనేది ఆల్రెడీ నేను ఇంటర్వ్యూలో మీకు చెప్పేసి ఉంటా, బికాస్ ఆ ఇంటర్వ్యూ నేను తర్వాత రికార్డ్ చేయబోతున్నాను అనమాట. సో ఐ డోంట్ నో, సడన్గా నాకు థాట్ వచ్చింది దట్ ఇప్పుడు ఎట్లయినా వెళ్తున్నాం కదా, సో ఒక వ్లాగ్ కూడా చేద్దామని. సో బై ద వే అన్న, ఓకేలే, ఇఫ్ యూ డోంట్ నో చెప్తున్నా, అంటే విడియమ్స్ ఫర్నిచర్ అని ఒక షోరూమ్ ఉంటుంది అనమాట మన ఎల్బీ నగర్ దగ్గర. సో మీరు నా ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే మీకు తెలిసి ఉంటుంది, కానీ యూట్యూబ్ వాళ్ళకి తెలియదు కాబట్టి ఇంట్రడ్యూస్ చేస్తున్నా. హిస్ నేమ్ ఈజ్ మనోజ్. హాయ్ అన్న. హాయ్. సో హీస్ ద ఓనర్ ఆఫ్ దట్ ఫర్నిచర్ షాప్ అనమాట. సో ఇప్పుడు మేము ఇద్దరం కలిసి బెంగళూరుకి వెళ్తున్నాం. ప్లాన్ ఏంటంటే బెంగళూరు తర్వాత వాయనాడ్ వెళ్ళానే మా ప్లాన్ అనమాట. ఇంకో టెంపుల్ వెళ్ళాలని కూడా ప్లాన్ ఉంది. సో టెంపుల్, వాయనాడ్ టూర్ అంతా మీకు చూపెడతాం. సో అన్నా చెప్పాలి, హౌ యూ ఫీలింగ్? బెంగళూరుకి వెళ్తున్నాం, హైవే. ప్రతి డే మేము అప్డేట్ చేస్తాం మీకు ఎక్కడికి వెళ్ళేది అని. మీరు కూడా ఎంజాయ్ చేయండి చూసి. ఓకే, ట్రైయింగ్, ఎంజాయింగ్. యా. సన్న కొత్త కార్ ఇది, థార్. సో ఈ రెస్టారెంటే మా ఫస్ట్ హాల్ట్, శ్రీ వెంగంబ గ్రాండ్. ఇంటీరియర్స్ అయితే సూపర్ అనిపించాయి. అండ్ నౌ లెట్స్ సీ ఫుడ్ ఎలా ఉంటుందో. అన్న, దోశ టేస్ట్ ఎట్లా ఉంది? సూపర్ ఉంది. మసాలా దోశ చాలా బాగుంది. నేను యాక్చువల్లీ ఉప్మా దోశ చెప్పా, బట్ ఆమె ఉప్మా తీసుకొచ్చింది. అందుకే వెయిటింగ్ ఫర్ మై ఆర్డర్. వచ్చింది మసాలా దోశ, ఉప్మా దోశ రెండు కూడా సూపర్ ఉండే. 3 hours later. సో ఆల్మోస్ట్ 300 kilometers వచ్చేసాం మనం. అండ్ రైట్ నౌ వీఆర్ ఎట్ శ్రీకృష్ణ రెస్టారెంట్. ఇక్కడ నుంచి బెంగళూరు ఇంకా ఎన్ని కిలోమీటర్స్? 250 కదా? ఇంకా 250 kilometers. యా. సో లంచ్ కోసం ఇక్కడ ఆగినాం. చాలు, ఇంకా అంతే అంతే కదా. సో ఫుడ్ తినేసినాం. అన్న కూడా ఎలా అనిపించింది అన్న? చికెన్ బాగుంది, బాగానే ఉందా? ఓకే. సో బటర్ మిల్క్ తాగుతున్నాం ఇప్పుడు. బాగుంది. కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. సో ఎస్, మా జర్నీ కోసం యూజ్ చేసే కార్ ఇదే, ద న్యూ థార్. సో ఆల్మోస్ట్ హాఫ్ జర్నీ అయిపోయింది కాబట్టి ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్గా బెంగళూరు రీచ్ అయిపోదాం. సో గైస్, జస్ట్ నౌ రీచ్ అయ్యాము. అండ్ అది మా స్టే ఏరియా. ఎస్, స్నానం కూడా ఆల్రెడీ చేసుకున్నా. అండ్ దిస్ ఈస్ ద రూమ్. అండ్ ఒక చిన్న కిచెన్ కూడా ఉంది. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే డిన్నర్కి వెళ్తున్నాం. పంజాబీ ధాబా అనే ఒక రెస్టారెంట్ ఉంది. సో ఎస్, వీఆర్ గోయింగ్ దేర్. అండ్ నేనైతే ఇప్పుడు ఫ్రెష్ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే పొద్దు నుంచి మొత్తం నిద్రలో ఉండి ఇప్పుడు స్నానం చేసాక కొంచెం యాక్టివ్. బట్ పడుకోవాలి, బికాస్ రేపు పొద్దున కూడా చాలా వర్క్ ఉంది. బాయ్. గుడ్ మార్నింగ్ గైస్.
ఎస్ వీఆర్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఉడుపి రెస్టారెంట్ నేను దగ్గరలోనే. సో ఇక్కడ వచ్చి బిస్మిలాబాద్ అండ్ మసాలా దోశ ఆర్డర్ చేసాము. సో లెట్స్ సీ హౌ దిస్ టేస్ట్. బాగుంది. ఇది వచ్చేసి బెంగళూరు మైసూర్ హైవే అండ్ మేము వచ్చేసి వీఆర్ నౌ గోయింగ్ టువర్డ్స్ మైసూర్ అనమాట. మైసూర్ నుంచి వయనాడ్కి వెళ్తున్నాం. 2 days బెంగళూరు ఉన్నాం. ఇప్పుడు బెంగళూరు నుంచి వీఆర్ డైరెక్ట్లీ గోయింగ్ టువర్డ్స్ వయనాడ్. వర్క్ ఉండే కాబట్టి మీకు చూపెట్టలేదు, వ్లాగ్ ఏం చేయలేదు. సో ఇప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కొంచెం నేచర్ ఉంటుంది, ప్లేసెస్ ఉంటుంది. సో డెఫినెట్లీ వీ విల్ షో యూ గైస్. సో యా, ఐ మీన్ ఒకసారి మళ్ళీ ఐ విల్ షో యూ ద హైవే. ఎట్లా ఉంది నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ దీంట్లో? రోడ్ మాత్రం సూపర్ ఉంది. కోకోనట్ చెట్లు అవన్నీ మంచిగా ఉన్నాయి. సో గైస్ చూసుకోవచ్చు, దట్ ఈస్ మైసూర్ ప్యాలెస్. ఒకసారి జూమింగ్ చేసి చూపెడతా ఎలా ఉంది. మేము లోపలికి వెళ్ళట్లేదు బికాస్ ఆన్ ద అవుటర్ సైడ్ నుంచి వెళ్ళిపోతున్నాం. యాక్చువల్లీ ఇప్పుడు మేము ఇక్కడ కేరళ బార్డర్ క్రాస్ అయ్యాము అండ్ చూడొచ్చు రూట్ ఎలా ఉందో. ఇటుపక్క అటుపక్క మొత్తం ఫారెస్ట్ ఉంటుంది. ఇంతకుముందు జస్ట్ వీ సా ఎలిఫెంట్. అన్న చూసాడు, నేను సడన్గా మిస్ అయ్యా. సో మళ్ళీ కనిపిస్తే డెఫినెట్లీ మీకు చూపెట్టాను. న్యాచురల్గా అది ఇట్ వాజ్ జస్ట్ రోమింగ్ హియర్. చెప్పిన నంబర్ ఇల్లు ఇప్పుడు అన్న నంబర్. సో ఈ రూట్ చాలా బాగుంటుంది యాక్చువల్లీ. అండ్ నేను ఆల్రెడీ ఇప్పుడు వయనాడ్కి 2 times వచ్చాను. బట్ ఈ రూట్ ఎప్పుడైనా చాలా చాలా బాగా అనిపిస్తుంది. స్పెషలీ మీరు బైక్ మీద వస్తే మాత్రం యూ విల్ ఎంజాయ్ అ లాట్. సో వ్యూ అయితే ఇలా ఉంది. ఇప్పుడు ఇంకేదైనా బాగుంటే చూపెడతాను. నీకు ఎట్లా అనిపిస్తుంది అన్న ఈ రూట్లో? చాలా పీస్ఫుల్గా ఉంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది యాక్చువల్లీ. అండ్ ఈవినింగ్ టైం కదా ఇంకా బాగుంటుంది ఆఫ్ కోర్స్. అండ్ ఎస్, ఇంకా మంచి మంచి థాట్స్ వస్తాయి ఇలాంటి ప్లేస్లో వెళ్ళినప్పుడు. ఇంకేమైనా థాట్స్ ఉంటే మేము షేర్ చేస్తాం. అండ్ బై ద వే మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాం అంటే, మంచి పాటలు పెట్టుకున్నాము, ఒక ప్లేలిస్ట్ పెట్టుకున్నాము. ఆ ప్లేలిస్ట్ ఈ రూట్లో ప్లే చేస్తూ వెళ్తున్నాం. ఆహా వావ్, అసలు ఏం గ్రీనరీ రా వావ్. ఇది సన్ కూడా కనిపించట్లేదు. మళ్ళీ కనిపించదేమో అన్న ఎలిఫెంట్. అప్పుడే కనిపించేసింది ఇంకా, అంతే కదా. చిన్నది కదా, చిన్నది అన్న. ఆ క్యాప్ ఎందుకు వేసుకున్నాం? ఈ విండోస్ చూసినాం కదా, హెయిర్ అంతా కింద దిస్ ఇస్ ద స్పీడ్ వీ డ్రైవింగ్. అండ్ బ్యాక్ సైడ్ ఏం లేదు, బ్యాక్ సైడ్ జస్ట్ బట్టలు. ఓకే. ఓ మై గాడ్, ఎంత పెద్దగా ఉందన్న అసలు అది. సో బ్యూటిఫుల్. ఏం ఫుటేజ్ దొరికింది చూసారుగా ఇలా ఉందో. ఇప్పుడైతే నమ్ముతారు కదా. పోలేమన్నా అసలు ఆపద్ది ఇక్కడ. ఇక చూడు అది ఇట్స్ షోయింగ్ టైగర్ రిజర్వ్. ఇట్ ఇస్ వయనాడ్ వెళ్ళడానికి ఈ రూట్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో మీరు కూడా ఒక్కసారైనా ఈ రూట్లో ట్రావెల్ చేయండి, స్పెషలీ ఆన్ బైక్. చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఫైనలీ ఒక 7 hours జర్నీ తర్వాత మేము వయనాడ్ అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇది వచ్చేసి మేము ఉంటున్న ప్లేస్ జాస్టెల్ ఇన్ వయనాడ్. సో మేము ఉంటున్న ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఇప్పుడు రాత్రి కదా ఏం కనిపించదు. మేబీ టుమారో మార్నింగ్ ఆఫ్ కోర్స్ మీ అందరికి చూపెడతాను. మేము ఎగ్జాక్ట్లీ 8 o'clockకి రీచ్ అయ్యాము. బికాస్ మధ్యలో యాక్చువల్లీ ఇప్పుడు ఇక్కడ ఏదైతే ప్లేస్ ఉందో ఇట్స్ మిడిల్ ఆఫ్ ద జంగల్ అన్నమాట. సో ఇక్కడ నుంచి ఏమొస్తుందో మనకు తెలియదు. మై గాడ్, కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
నాకు భయం అవుతుందబ్బా. అక్కడ ఏముంది అసలు? ఏదో సౌండ్ వస్తుంది చూసారా? అమ్మొద్దు, ఐ విల్ నాట్ సిట్ హియర్. నేను నా రూమ్కి వెళ్ళిపోతాను. లేదంటే అటు సైడ్ వెళ్దాం. భయం అవుతుంది, బట్ ఇట్స్ ఆల్సో థ్రిల్లింగ్. బట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ మోర్ లైక్ క్రేజీ ఛాన్సెస్. సో ఐ జస్ట్ గో డౌన్ ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి స్మూత్గా వెళ్ళిపోదాం మనం. వాటర్ కోసం ఈవెన్ యానిమల్ రావచ్చు. ఇక్కడ పూల్ ఉంది. బై ద వే ఇక్కడ బాన్ ఫైర్ పెట్టారు వీళ్ళు. కొద్దిసేపు ఇక్కడ ఉన్నాం అండ్ అది క్యాఫే. ఐ జస్ట్ గో సిట్ దేర్. అక్కడ పబ్లిక్ ఉన్నారు. సో మేము ఉంటున్నాం స్పేస్ అక్కడ సైడ్. దిస్ ఇస్ హాస్టల్. చిన్న సౌండ్ కూడా భయం అవుతుంది ఎందుకో. ఆల్దో ఐ కమ్ హియర్. ఇంతకుముందు కూడా ఇక్కడ వచ్చా, బట్ నైట్ టైం కదా, చెప్పలేము. అందరు రూమ్లోకి వెళ్ళిపోయారు. గుడ్ మార్నింగ్ గైస్. సో ఇంకా స్నానం ఏం చేయలేదు. రైట్ నౌ టైం వచ్చేసి 7:30. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ ద వ్యూ. ఇది స్టే ఏరియా. దాని ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ మనకి చెమ్రా పీక్ ఉంటుంది. చెమ్రా పీక్ మౌంటైన్, దాట్ ఈస్ ద వన్. ఒకసారి జూమ్ ఇన్ చేస్తాను. బాగుంది కదా. అండ్ మనకి ఇటు సైడ్ వచ్చేసి టీ గార్డెన్, టీ ఎస్టేట్ ఉంటుంది. అటు సైడ్ కూడా ఒకసారి మీకు వెళ్ళి వ్యూ చూపెడతా. అండ్ ఇది వచ్చేసి మేము ఉంటున్న ప్లేస్. అండ్ మనకి ఎగ్జాక్ట్లీ ఫ్రంట్ సైడ్ వచ్చేసి టీ గార్డెన్ ఉంటుంది. అండ్ ఇంకో వ్యూ చూపెడతాను. గుడ్ మార్నింగ్ అన్న. సో ఇది ఫ్రంట్ వ్యూ. సమ్టైమ్స్ ఈ ఏరియా అంతా క్లౌడ్తోనే కవర్ అయిపోతుంది, బట్ స్టిల్ ఇప్పుడైతే మనకి కనిపిస్తుంది కొంచెం. యా. అండ్ అది వచ్చేసి ఒక కైండ్ ఆఫ్ టవర్, సిట్టింగ్ ఏరియా. ఇక్కడ చూస్తున్నారా, వీ హ్యావ్ స్వింగ్. అది వచ్చేసి ఇంకోటి వెయిటింగ్ ఏరియా. ఇక్కడ నేను ఏం మాట్లాడాను, జస్ట్ న్యాచురల్ సౌండ్స్ని ఎంజాయ్ చేయండి. సో గైస్, రైట్ నో టైం వచ్చేసి 9:30. ఈరోజు ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ ఇస్ చెమ్రా పీక్. అక్కడ మీకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, ఆ చెమ్రా పీక్ ట్రెక్ చేద్దాం అనుకున్నాం. బట్ ఆల్రెడీ నేను ట్వైస్ ఐ ట్రెక్డ్. లాస్ట్ టైం వాయనాడ్ వచ్చినప్పుడు నేను ట్రెక్ చేశాను, ఇంతకుముందు కూడా ట్రెక్ చేశాను. కాబట్టి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. సో ఐ ఆస్క్డ్ అన్న డూ యూ వాంట్ టు ట్రెక్. ఆ మౌంటైన్ చూడగానే అన్న భయపడ్డాడు. సో ఇట్స్ ఓకే, వీఆర్ స్కిప్పింగ్ చెమ్రా పీక్ అనమాట. చెమ్రా పీక్ ఇఫ్ యూ వాంట్ టు సీ, నా లాస్ట్లో ఒకటి ఉంటుంది వాయనాడ్లో, దాంట్లో కొన్ని క్లిప్స్ నేను యాడ్ చేశాను అనమాట. అక్కడ హార్ట్ లేక్ ఉంటుంది. సో డెఫినెట్లీ రికమెండెడ్ గైస్. ఒకవేళ వస్తే మీరు డెఫినెట్లీ ట్రెక్ దట్ మౌంటైన్ అనమాట. సో ఈరోజు ఏంటంటే, ఇప్పుడు దేర్ ఆర్ లాట్ ఆఫ్ టూరిస్టిక్ ప్లేసెస్ కదా మనకి వాయనాడ్లో. కొంచెం ఆయాసం అవుతుంది, ఒక నిమిషం ఆగండి. సో కొన్ని టూరిస్టిక్ ప్లేసెస్ ఉంటాయి వాయనాడ్లో, లైక్ కాంతపార వాటర్ ఫాల్స్ అండ్ గ్లాస్ బ్రిడ్జ్, 9 కండి వ్యూ, ఇలా కొన్ని ప్లేసెస్ ఉంటాయి అన్నమాట. సో దాంట్లో కొన్ని ప్లేసెస్కి మేము వెళ్దాం అనుకుంటున్నాము. సో దాట్స్ ద ప్లాన్ గైస్. వెయిటింగ్ ఫర్ అన్న టు కమ్ సో దట్ వీ కెన్ స్టార్ట్.
ఇప్పుడు వరల్డ్ మొత్తంకి ఇక్కడ నుంచి సప్లై ఉంటుంది కదా. అంటే చాలా ప్లేసెస్లో ఉన్నాయి టీ గార్డెన్స్. ఊటీలో కూడా ఉంది. నా ఫేవరెట్ ప్లేస్ నీకు చూపెడదాం అనుకున్నా కదా. సో ఇది అన్న నాకు ఈ పాయింట్ చాలా ఇష్టం. ఇక్కడ ఆపు చెప్తా. ఇది చూడు, ఇక్కడ నిల్చొని నేను అక్కడ చూస్తుంటా. సూపర్ అనిపిస్తుంది అసలు. ఎట్లా ఉందన్న రైడింగ్? ఎక్సలెంట్ ఉంది. ఫీల్ ఎట్లా ఉంది ప్లేస్? చాలా బాగుంది. ఒక్కసారి ఇక్కడ నుంచి వ్యూ చూడండి గైస్. సూపర్ కదా. అది చలో. మేము ఎక్కడ వచ్చామని మీరు వండర్ అవ్వచ్చు. ఈ ప్లేస్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ చెమ్రా పీక్స్ ఫుట్ హిల్స్ దగ్గర ఉంటుంది. ఇక్కడ వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నారనుకోండి, మైండ్ అంతా రిలాక్స్ అయిపోతుంది. ఇంకా ఏదో ఇది ఎలిఫెంట్ కదా. ఎలిఫెంట్ ఇదేంటి ఎలిఫెంట్ ఉంటుంది. ఎలిఫెంట్ సో గైస్, ఫస్ట్ స్టాప్ వచ్చేసి సోచిపారా వాటర్ ఫాల్ అనమాట. సో ఇక్కడ టికెట్స్ చూసుకోండి మీరు. అడల్ట్కి 150, స్టూడెంట్స్కి 50 ఉంటుంది. కోతులు హాయ్ రా, హాయ్. సో అక్కడ వెళ్తున్నాం ఇప్పుడు స్ట్రేట్. అది దారి అన్న. ఇక్కడ చూడు, వచ్చేసిందా? అయ్యా, ఫైనలీ రీచ్ అయిపోయాము. సోచిపారా వాటర్ ఫాల్స్. వయనాడ్లో మనకి 2 వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఒకటి కాంతపారా వాటర్ ఫాల్స్, ఇంకోటి సోచిపారా వాటర్ ఫాల్స్. మాకు సోచిపారా దగ్గరగా ఉంది కాబట్టి మేము సోచిపారానే సెలెక్ట్ చేసుకున్నాం. సో ఒక 1 అవర్ సోచిపారా వాటర్ ఫాల్స్ దగ్గర ఎంజాయ్ చేసి వీ స్టార్టెడ్ ఫర్ 900 కంది. ఇప్పుడు మనం 900 కండికి వచ్చాము. లాంగెస్ట్ గ్లాస్ బ్రిడ్జ్. ఎవరు రమ్మన్నారు నీకు ఫ్రేమ్లో? అన్ఇన్వైటెడ్గా వచ్చేస్తున్నా అన్న. సరే ఎనీవే, సో ఇక్కడ చూపెడతాను. సో వాట్ యూ కెన్ డూ యాక్చువల్లీ, ఇక్కడ మనకి యాక్చువల్లీ జీప్స్ ఉంటాయి అన్నమాట. ఈ జీప్లోనే వెళ్ళాలి. మేము అక్కడ మా వెహికల్ ఎక్కడ పార్క్ చేస్తాం చూసుకోండి. అక్కడ పార్క్ చేసేస్తాం వెహికల్ని, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఈ జీప్స్ అలౌ చేస్తారు. సో ఈ జీప్కి 1050 రూపీస్ ఉంటుంది. సో గ్రూప్లో వెళ్తే 1050 డివైడ్ అవుతుంది అనమాట. సో ఎంతమంది అయితే వెళ్తారో ఆ ప్రకారంగా వీ కెన్ డివైడ్ అండ్ గో ఇన్ ద జీప్. తక్కువ పడుతుంది అప్పుడు. సో దిస్ ఇస్ హౌ ద ప్లేసెస్. ఇప్పుడు వెయిటింగ్, ఒక గ్రూప్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. అన్న ఇక్కడ ఉన్నాడు. సో ఫైనలీ వచ్చేసాం. 7 కిలోమీటర్స్ ఇలాంటి ఒక రోడ్ మీద అనమాట. ఇది కాదు, కంప్లీట్లీ ఆఫ్ రోడ్ ఉండే మధ్యలో అయితే. సో దిస్ ఇస్ 900 కండి వాట్ ఎవర్. పెనల్టీ షూట్ అవుట్ అంట. బై ద వే టికెట్ వచ్చేసి కూడా 250 రూపీస్ పర్ పర్సన్ అడల్ట్కి. సో అది గ్లాస్ బ్రిడ్జ్. పక్కనే స్వింగ్ కూడా ఉంది. సూపర్. ఇప్పుడు స్వింగ్లో ఫస్ట్ అన్న వెళ్తున్నాడు. అన్న భయం అవుతుందా ఏంటి? థ్రిల్లింగ్ ఉందా? అన్న ఫుల్ ఊపేసే ఇక కింద పడితే పడని. చలో అన్న, ఆల్ ద బెస్ట్. అన్న ఎట్లా ఉంది? అమ్మో బాబోయ్, భయం అయితే లేదా? ఇక సౌండే లేదు, సప్పుడే లేదుగా. అమ్మా
అన్నా హీ సేయింగ్ స్టాప్. సో అన్నది అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం చూసా కదా, భయం అవుతుంది యాక్చువల్లీ నాకు. చూడాలి మళ్ళీ ఎట్లా ఉంటుంది ఎక్స్పీరియన్స్. సో యా, గోప్రో ఉంటే అక్కడ పెడితే బాగుంటుంది. అప్పుడు నా రియల్ ఎక్స్ప్రెషన్ తెలుస్తుంది. రైట్. సో గైస్ ఫైనల్లీ వెళ్తున్నా. నాకు భయం కింద నుంచి జారిపోతే జుట్టన్నా అది ఏం కాదు. దాన్ని హ్యాండిల్ని గట్టిగా పట్టుకో అంతే. లెగ్స్ అంట మీద పెట్టుకో. ఓకే 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 థ్యాంక్ యూ. చాలా చెప్పానా? భయం అవుతుంది. ఓహో కొంచెం భయం అయింది ఇనిషియల్గా, తర్వాత మాత్రం చాలా ఫన్గా ఉండే. అమేజింగ్ ఎక్స్పీరియన్స్, తప్పకుండా చేయండి. సూపర్ సూపర్. ఎవరైనా కాస్ట్ చేయండి మా అన్న మూవీలో. సూపర్ ఉంది అసలు వ్యూ కూడా. సో వ్యూ అయితే సూపర్గా ఉండే, అందరు వీడియోస్ తీసేస్తున్నారు. సో బట్ మీకు వ్యూ చూపెట్టేస్తాను. నేను కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నా. అండ్ కింద చూడండి ఎలా ఉంటుందో. ఆల్మోస్ట్ 28 ఫ్లోర్స్ ఉంటుంది కింద. సో 28 ఫ్లోర్స్ పైన ఉన్నాం మనం. ఇది కొంచెం ఊగుతుంది. సో యా గైస్, ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇప్పుడు ఇక్కడ, ఏమనుకోకండి. ఫొటోస్ ఆల్రెడీ ఇన్స్టాలో పోస్ట్ చేసేసా, సో ఒక్కసారి వెళ్ళి చూడండి. ఇది వచ్చేసి ట్రీ టాప్ వ్యూ పాయింట్, ఎగ్జాక్ట్లీ ఆ బ్రిడ్జ్కి ఆపోజిట్లో ఉంది. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం, అక్కడ నుంచి వ్యూ చూద్దాం. ఫైనలీ ట్రీ ఉంది చూడండి లోపల కూడా. ఇది వ్యూ. సో గైస్ బ్యాక్ టు ద హాస్టల్ అనమాట. యాక్చువల్లీ మీకు చూపెడదాం అనుకున్నాం. దాని తర్వాత వీ హ్యాడ్ అ ప్లాన్ టు గో టు, ఏది చూపెట్టా మీకు, యా అక్కడ 900 కండి తర్వాత ప్లాన్ ఉండే అనమాట. బట్ లాస్ట్ మూమెంట్లో వీ క్యాన్సిల్ ద డ్యామ్ ప్లాన్, వెళ్ళలేదు. వీ వెంట్ టు రెస్టారెంట్. అండ్ ఆల్సో కొంతమంది ఫ్రెండ్స్ కలిసిరు అనమాట, ఇక్కడ ఉండేవాళ్ళు అన్న ఫ్రెండ్స్ కలిసిరు. సో వాళ్ళతోనే మాట్లాడుతూ స్పెండ్ అయిపోయింది అనమాట టైం అంతా. అండ్ నౌ వీఆర్ బ్యాక్ టు ద హాస్టల్, టైమ్ టు స్లీప్. రేపు వచ్చేసి వీ విల్ స్టార్ట్ ఫర్ కుక్కి సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్. సో వాయనాడ్కి వన్ లాస్ట్ గుడ్ బై చెప్పే ముందు మళ్ళొకసారి చెమ్రా పీక్ ఫుట్ హిల్స్ దగ్గర వచ్చాం. సో వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. ఫైనలీ ఇట్స్ టైమ్ టు సే బై బై అండ్ గుడ్ బై టు వాయనాడ్ అనమాట. సో వెళ్ళిపోతున్నాం. సో ఒక్కసారి వన్ మోర్ టైమ్ ఐ వాంటెడ్ టు లైక్ కమ్ టు చెమ్రా పీక్ ద మార్నింగ్, బికాస్ ఈ ప్లేస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అనమాట. సమ్టైమ్స్ ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ కూర్చుంటాను అండ్ దెన్ ఐ ఎంజాయ్ ద వ్యూ. నాట్ హియర్ ఎగ్జాక్ట్లీ, అక్కడ ఉంటుంది, చాలా బాగుంటుంది అక్కడ జస్ట్ కూర్చుంటే. అండ్ మన హాస్టల్కి చాలా దగ్గర అనమాట. సో ఇట్ ఈస్ నైస్ జస్ట్ టు స్పెండ్ సమ్ టైమ్. 5 minutes, ఈవెన్ ఇఫ్ యూ వాక్ 10 minutes, 10 minutesలో ఇక్కడ వచ్చేసి యూ కెన్ జస్ట్ కూర్చోవచ్చు. సో వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ వచ్చి కూర్చోడం కొంచెం సేపు
we had Maggie. Now we are starting for the temple in Bangalore known as Kuki Subramaniam Swami Temple. వెళ్ళాలంటే దానికి ఒక 5.5 hours పడుతుంది ఇక్కడ నుంచి. చాలా వెళ్ళిపోదాం మరి. That's the car. సో ఎస్ వెళ్ళిపోతున్నాం అన్న. బాయ్ బాయ్ టు వాయనాడ్ చెప్పేస్తున్నాం. ఎలా అనిపిస్తుంది బాయ్ బాయ్ చెప్పడం? వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, సూపర్. అండ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే ఇక్కడ నీకు? బాగుంది. ఘాట్ సెక్షన్ ఉంది, చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా రావాలంటే చిన్న పీక్ మౌంటైన్ దగ్గరికి అండ్ జాస్టల్ ఇలాంటి ప్లేసెస్ మీరు సెలెక్షన్ చేసుకుంటే యూ విల్ హ్యావ్ వండర్ఫుల్ ఫీలింగ్. అండ్ దిస్ ఇస్ ద డ్రైవింగ్ చెప్తున్నట్టు అన్న. దిస్ ఇస్ ద ప్లేస్ అనమాట. అండ్ ఎక్కడ చూసినా వ్యూ బాగుంటుంది ఇక్కడ. నిన్న కూడా మనం సోచిపారా వాటర్ ఫాల్స్ దగ్గర కూడా చూసారు కదా వ్యూ ఎలా ఉందో. అండ్ డ్రైవింగ్ చేస్తుంటే ఇలా మీకు వ్యూస్ కనిపిస్తూ ఉంటాయి అండ్ చాలా బాగుంటుంది. సో అది మౌంటైన్ వాటర్, దాంతో అన్న కొంచెం ఫేస్ కడుగుతా అని వెళ్ళిండు. ఫ్రెష్గా ఉందిగా. ఇప్పుడు మేము కుకీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తున్నాం కదా. సో ఒకసారి ఇక్కడ వ్యూస్ చూడండి ఎంత బాగున్నాయో. ట్రీస్, ఐ థింక్ ఇప్పుడు 150 kilometers ఇలానే ఉంటుంది మాకు. మొత్తం జిగ్ జాగ్ చాలా పెద్ద ట్రీస్, అసలు నీలగిరి ట్రీస్ ఇవి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఇప్పుడు మేము వెళ్ళే దారిలో అన్నపూర్ణ లేడీస్ కిచెన్ ఉంది. సో ఇక్కడ వ్యూ బాగుంది కాబట్టి ఇక్కడే తినేసి పోదామని అనుకుంటున్నాం అనమాట. సో వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. చూద్దాం ఫుడ్ ఎలా ఉంటుంది. ఆనెస్ట్గా చెప్పాలంటే నేను వాయనాడ్కి మంచి వ్యూస్ అయిపోయాయి అనుకున్నా, బట్ టు మై సర్ప్రైజ్ వాయనాడ్ టు కూర్గ్ రూట్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉండే. టైర్లో కొంచెం సౌండ్ వస్తుంది, చూద్దాం అసలు ఏ సౌండ్ అది. అంటే కొంచెం పోనీ ఇంకా కొంచెమా. ఓకే, చల్ అయితే అన్న ఒకసారి రాను. యాక్చువల్లీ ఫ్రంట్ టైర్కి ఉండే, సో తీసేసాం అది. అసలు ఈ లొకేషన్ చూడండి, బా. అండ్ దిస్ సైడ్ ఇది. బ్యూటిఫుల్ కదా. పక్క రాదా ఇప్పుడు సౌండ్?
వెల్కమ్ టు కర్ణాటక. ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ నుంచి కంటిన్యూస్గా నడుస్తున్నాం, అంటే వస్తున్నాం, ట్రావెల్ చేస్తున్నాం. ఒక 2 minutes ఇక్కడ నిల్చుందామని వెయిటింగ్. బాగుంది యాక్చువల్లీ ఈ రూట్ అంతా, ఎక్కడ చూసినా వ్యూ సూపర్. ట్రీస్, గ్రీనరీ, గ్రాస్. కాఫీ తాగాలని నాకు. అసలు ఆడ ఆపేది ఉండే. అవును, ఈ వాటర్ తో కడిగినప్పల్లా షైనింగ్ అవుతున్నాయి, ఇంకా సాఫ్ట్ అవుతున్నాయి. మౌంటైన్ వాటర్ సూపర్ అసలు. అది మా హ్యాండ్ చూడండి, ఐరన్ మీకు కనిపిస్తుందో లేదో, వైట్ వైట్ అయిపోయింది. అదే అంటుండే అన్న కూడా. లెట్స్ గో. సో ఫైనలీ కుకీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. రైట్ నా టైం వచ్చేసి ఆల్మోస్ట్ 8 అవుతుంది గైస్. దర్శనం వచ్చేసి రేపు పొద్దున్న చేస్తాం. సో ఎస్, చూసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ టెంపుల్ ఆపోజిట్లో నేను ఉన్నాను. అన్న అక్కడ వెళ్ళారనమాట టు నో వాట్ కైండ్ ఆఫ్ పూజాస్ ఆర్ దేర్ అనేది. సో రేపు పొద్దున ఉంటుంది కాబట్టి ఈ రోజే కనుకుంటే బెటర్ అనుకుంటున్నాము. సో దట్స్ వై హీ వెంట్ దేర్. సో అప్డేట్ ఇస్తాను. సో ఇప్పుడు డిన్నర్ చేస్తున్నాం. సో యాక్చువల్లీ ఇంకా హోటల్ మాకు దొరకలేదు, వీఆర్ సర్చింగ్ అనమాట. బట్ ఇన్ ద మీన్ టైమ్ ఆఫ్ కోర్స్ ఆకలి అవుతుంది. సో పనీర్ అండ్ తందూరి రోటీ ఆర్డర్ అయితే ఇచ్చాం. ఫుడ్ వాజ్ గుడ్. గుడ్ మార్నింగ్ గైస్. సో పూజ కోసం వెళ్తున్నాం ఇప్పుడు, సారీ దర్శనం కోసం వెళ్తున్నాం. సో చూసుకోవచ్చు మొత్తం పంచ అంతా దాంతో రెడీగా ఉన్నాం అనమాట. అండ్ రైట్ నో టైం వచ్చేసి 6:15 అవుతుంది. 6:30 నుంచి ఫస్ట్ దర్శనం, ఫస్ట్ పూజాస్ అయితే ఉంటాయి. సో యా, లోపల కెమెరా అయితే అలౌడ్ లేదు కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు షో యూ గైస్. బట్ బయట వచ్చిన తర్వాత మీకు చెప్తాను, మొత్తం డీటెయిల్స్ మొత్తం చెప్తాను. యాక్చువల్లీ ఇక్కడ 3 type ఆఫ్ పూజాస్ ఉన్నాయన్నమాట. దాని నుంచి కూడా మీకు క్లియర్గా డీటెయిల్స్ వచ్చిన తర్వాతనే చెప్తాను. సో ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 1 o'clock అవుతుంది. దర్శనం అన్నీ అయిపోయాయి అనమాట. అండ్ వీఆర్ హ్యావింగ్ ఫుడ్. ఇంకా డీటెయిల్స్ మీకు కార్లోకి వచ్చిన తర్వాత చెప్తాను. సో ఎస్, లంచ్ కూడా అయిపోయింది అండ్ దర్శనం ఆల్రెడీ చెప్పేసాను. ఇట్ వాజ్ వెరీ నైస్ అనమాట. ఆల్మోస్ట్ 6:30కి మేము లోపల వెళ్ళామన్నమాట. ఫస్ట్ అశ్లేషణ ఏదైతే ఉండేనా అది అయిపోయిందనమాట. తర్వాత అన్న నాగ ప్రతిష్టకి వెళ్ళాడు. తర్వాత లాస్ట్లో ప్రేయర్ ఉండే 12:30 ప్రార్థన అంటారు. సో ఆల్మోస్ట్ 1 దాకా అయితే టెంపుల్లోనే ఉన్నాం మ్యాక్సిమం. అండ్ దెన్ వీ కేమ్ అవుట్ అండ్ లంచ్ చేసేసి ఇప్పుడు బయలుదేరుతుంది. సో బాగా జరిగింది, అంతా బాగా జరిగింది. సో ప్రాసెస్ ఏంటంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ వచ్చి టికెట్ కూడా తీసుకోవచ్చు అనమాట. బయట కౌంటర్లోనే తీసుకోవచ్చు, లైన్ కూడా అంత లేకుండే. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఎర్లీ రావడానికి ట్రై చేయండి. ఒకవేళ ఇఫ్ యూ వాంట్ 6:30 సెషన్, ఎందుకంటే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే చాలామంది వస్తుంటారు కదా, స్పెషల్లీ వీకెండ్స్లో అయితే చాలామంది వస్తారు. సో మీ టైం చూసుకొని మీరు డిసైడ్ చేసుకోండి లైక్ విచ్ టైమ్ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ యూ అని. అండ్ ఎస్, ఐ థింక్ వీక్ డేస్లో
ఇంకా క్రౌడ్ తక్కువ ఉంటుంది. ఈరోజు మాకు క్రౌడ్ చాలా ఎక్కువ ఉండే. సో యా అన్న, యువర్ ఎక్స్పీరియన్స్. మేము డే బిఫోర్ టికెట్స్ తీసుకున్నాము. అదే డే ఈరోజే మేము టికెట్స్ తీసుకుంటుంటే చాలా క్రౌడ్ ఉంటుంది, ఇంకా లేట్ అవుతుంది మాకు. సో మేము 5 o'clockకి లేస్తాం, 6:30కి ఆ టైంకి మేము రీచ్ అయ్యాం. 6 o'clock ఆ టైం రీచ్ అయినాం. కానీ 5:30కే దర్శనంలో ఉంటే క్యూ అనేది స్కిప్ చేయొచ్చు చాలా మటుకు. ఇంకా పూజ అయితే ఇక వండర్ఫుల్గా అయిపోయినాయి. ఇక్కడ నుంచి దగ్గర ఏ బస్ స్టాప్ ఉంటుందో నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు, బట్ మీరు ఒకసారి గూగుల్లో సర్చ్ చేయండి. ఐఎమ్ షూర్ ఇక్కడ నుంచి మీకు బస్సెస్ కూడా చాలా ఫ్రీక్వెంట్గానే ఉన్నాయి. సో యూ కెన్ ఆప్ బస్, ఎందుకంటే ప్రైవేట్ వెహికల్కి వచ్చేస్తే బెటరే. బెంగళూరు నుంచి 270 kilometers ఉంటుంది ఇది. ఇప్పుడు మేము వచ్చిన రూట్ వాయనాడ్ నుంచి అయితే 217 kilometers ఉండే, 17. సో యా, డిస్టెన్స్ కూడా కొంచెం ఎక్కువనే ఉంది, బట్ ఇట్స్ డెఫినెట్లీ వర్త్. ఇప్పుడు యూఆర్ స్టార్టింగ్ ఫర్ హైదరాబాద్. ఎంత టైం పడుతుందో తెలియదు, బట్ ఐ థింక్ విల్ గో త్రూ బెంగళూరు. కూడా చెప్పడం మర్చిపోయా, ఇట్స్ ఆబ్వియస్ పంచాయతీ కంపల్సరీ. సో ఈ పూజ చేయించాలనుకుంటే డెఫినెట్లీ కంపల్సరీ అనమాట. సో బయట అయితే మనకి ఇక్కడ దొరుకుతుంది. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఉంటే యూ కెన్ క్యారీ ఇట్ విత్ యువర్ సెల్ఫ్. బేసిక్లీ ఏంటంటే షర్ట్లెస్ ఉండాలన్నమాట. బనియన్ కానీ టీ షర్ట్ కానీ ఏమి ఉండకూడదు. సో అది ఒక ఇంపార్టెంట్ థింగ్. సో యా, సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాము, బట్ ఒకసారి చూడండి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐటమ్స్ ఎలా అయితే ఇక్కడ పెట్టారో. మెన్యూ లేదనమాట, డైరెక్ట్ ఇక్కడ చూసి యూ కెన్ సెలెక్ట్. మేము ఇది తీసుకున్నాం, టిఫిన్ కాంబో. లైఫ్లో మనకి కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్ విజిట్స్, అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజెస్ జరుగుతూ ఉంటాయి కదా. అందులో ఇది మాకొకటి. ఇక్కడికి రావాలని మా ప్లాన్ లేకుండే, బట్ హైదరాబాద్ హైవే మీద వెళ్తుంటే మాకు లెఫ్ట్ సైడ్లో ఇది కనిపించింది అనమాట, జస్ట్ 7 kilometers అని. సో ఈ ఆపర్చునిటీ మేమెందుకు మిస్ చేసుకుంటాం. సో మీరు అనుకోవచ్చు మేము కోయంబత్తూరుకి వచ్చామని. కాదు, యాక్చువల్లీ బెంగళూరు నుంచి వీఆర్ గోయింగ్ టువర్డ్స్ హైదరాబాద్. ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాం. అండ్ సడన్గా చూస్తే లెఫ్ట్ సైడ్లో 7 kilometers చిక్బుల్లాపూర్ వీ హ్యావ్ ఆదియోగి స్టాచ్యూని కనిపించింది. అరే ఇంత దూరం వచ్చినాం కదా, ఇక ఇక్కడ కూడా వచ్చేద్దామని వచ్చేసాం. అన్న ఈ సర్ప్రైజ్ ఎట్లా అనిపించింది మీకు? అసలు అన్ఎక్స్పెక్టెడ్ కదా కంప్లీట్లీ. అసలు మేము చూడండి ప్రిపేర్ కోలేము, టీ షర్ట్లో ఇట్లా డైరెక్ట్గా వచ్చేసాం. సో యా, కంప్లీట్లీ అన్ప్రిపేర్డ్ అనమాట. బట్ సర్ప్రైజ్ ఇస్ సర్ప్రైజ్. సో జస్ట్ నేను కొంచెం ఇప్పుడు ఫేస్లో వాటర్ వేసుకున్నా, అండ్ దట్ ఈస్ ద స్టాచ్యూ అక్కడ. అండ్ స్పేస్ చూడండి ఇక్కడ ఎలా ఉందో. అది వచ్చేసి టెంపుల్ అనమాట, అక్కడ టెంపుల్ ఉంది. సో ఇక్కడ స్టాచ్యూ అండ్ యోగేశ్వర లింగ టెంపుల్ కూడా ఉంటుంది. అది యోగేశ్వర లింగ టెంపుల్ అండ్ ఇది స్టాచ్యూ. సో ఇప్పుడు ఆ స్టెప్స్ ఎక్కుతున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు చాలామంది ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటున్నారు. అండ్ అది నంది, మన కోయంబత్తూరు నందికి డిఫరెంట్గా. యాక్చువల్లీ ఇఫ్ యు సీ కోయంబత్తూరులో నంది ఇక్కడ ఉండదు, అంటే ఆదియోగి స్టాచ్యూ దగ్గర ఉండదు నంది. మనకి ధ్యానలింగ టెంపుల్ లోపల ఉంటుంది. అండ్ త్రిశూలం కూడా ఉంది ఇక్కడ. మౌంటైన్స్. చలో, యోగేశ్వర లింగ టెంపుల్. ఇక్కడ నైట్ 7 o'clockకి వస్తే దివ్య దర్శనం కూడా ఉంటుంది. సేమ్ 112 feet స్టాచ్యూ, జస్ట్ లైక్ కోయంబత్తూర్. ఒకసారి ఇక్కడ ఎన్వైర్న్మెంట్ చూడండి, మొత్తం మౌంటైన్స్. సో ఫైనలీ దర్శనం కూడా అయిపోయింది. రౌండ్ తిరిగేసినాం, ఫొటోస్ కూడా తీసుకున్నాం. అండ్ వీఆర్ నౌ గోయింగ్ బ్యాక్ టు హైదరాబాద్. సో చలో అన్న, సాటిస్ఫై అయ్యా? నైస్ ఎక్స్పీరియన్స్. అస్సలు అనుకోకుండా ఇక్కడ వచ్చేసాం. కానీ ఇంకా కోయంబత్తూర్ లాగా ఇక్కడ రిసార్ట్స్, కాటేజెస్ ఇంకా కట్టలేదు అనుకుంటున్నా. కొంచెం ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తుంది ఇక్కడ. బట్ దర్శనం అయితే చేసుకోవచ్చు టెంపుల్. అండ్
మన ఆదియోగి దర్శనం. అక్కడ కూడా మనకి టెంపుల్ ఉంది, యాజ్ ఐ సెడ్ బిఫోర్. సో బాగుంది, ఓవరాల్ నైస్ ఎక్స్పీరియన్స్. చాలా అనుకున్నాను అనమాట నేను ఇక్కడ రావాలని, కానీ ఎప్పుడు కుదరలేదు. ఎప్పుడు కోయంబత్తూరుకి వెళ్ళేవాడిని, బట్ ఎస్ ఈసారి అనుకోకుండా ఇలా బెంగళూరు కూడా వచ్చేసాం. చల్ బాయ్. వెళ్ళిపోవడానికి అంతే. సో గైజ్ ఆల్మోస్ట్ వచ్చేసాం, రీచ్ అయిపోయాము. సో ఇక్కడ ఒక 8 కిలోమీటర్స్ ఇంకా అంతే. సో ఈ ట్రిప్కి ఇక్కడ ఏం చెప్పేస్తున్నాం అన్న, ఫైనలీ హైదరాబాద్ బ్యాక్ టు. సో మచ్ ఆఫ్ టైర్డ్నెస్ ఉన్నా చాలా రిలాక్సింగ్ అనిపించింది బికాస్ ఆఫ్ రాత్రి మేము పడుకోవడం వల్ల. నిజంగా ఈరోజు ట్రావెల్ చేయగలిగినాం, టైర్డింగ్ అంతా అనిపించట్లేదు. ఆల్మోస్ట్ ఇప్పుడు 9:20 అవుతుంది అనుకుంటా. సో ఆల్మోస్ట్ దగ్గరలో రీచ్ అయిపోయాము. కంప్లీట్ ట్రిప్ వచ్చేసి 2300 కిలోమీటర్స్ వచ్చింది. 2300 కిలోమీటర్స్ ఓవరాల్ ట్రిప్. సో ఫస్ట్ బెంగళూరు తర్వాత వాయనాడ్ తర్వాత కుక్కి, దెన్ తర్వాత మళ్ళీ బెంగళూరు, మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్. సో ఇలా మనం తిరుగుతూ బెంగళూరు నుంచి మైసూర్కి వెళ్ళాం. మైసూర్లో కొంచెం ఫొటోస్ కొని దిగి వాయనాడ్ నుంచి మళ్ళీ కుక్కి ఆల్మోస్ట్ కూర్గంతా కవర్ చేసినాం, అంటే జస్ట్ తిరుగుతూ అలా. దెన్ బెంగళూరు, హైదరాబాద్. సో ఓవరాల్ ట్రిప్ చాలా బాగుండే, చాలా మంచి మెమరీస్, ఎక్స్పీరియన్స్ అంతా జరిగింది. ఎస్పెషలీ వాయనాడ్ చాలా బ్యూటిఫుల్ యాజ్ యూజువల్, అండ్ కుక్కీలో కూడా చాలా మంచి దర్శనం జరిగింది మాకు. సో ఓవరాల్ సూపర్ ట్రిప్. అన్న నువ్వు చెప్పు, నీకు ఎలా అనిపించింది? చెప్పన్నా, ఏం కాదు, ఓవరాల్ ట్రిప్ చెప్పు, ఓకేనా? 8 days మనం ఆల్మోస్ట్ తిరిగింది. 8 days బిజినెస్ వర్క్ మీద వెళ్ళి మళ్ళీ టెంపుల్కి వెళ్ళి ఇక్కడ రావడము. ఇంకోటి చాలా ట్రెక్కింగ్ ఉంది, కంప్లీట్ రోడ్స్ అంతా. అండ్ ఒక 50 కిలోమీటర్స్ అట్లా రివర్స్ టు హైదరాబాద్లో అయితే కొంచెం బాగాలేదు రోడ్. ఇక మిగతా అంతా చాలా బాగుంది రోడ్ అనేది. నీకు ట్రిప్ అన్నిట్లో హైలైట్ ఏదైనా ఉందా? కూర్గ్ రోడ్స్ చాలా బాగున్నాయి, ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మనం వాయనాడ్ టు కూర్గ్ అనుకుంటున్నావా? వాయనాడ్ టు కూర్గ్ చాలా హైలైట్ అనిపించింది మొత్తం ట్రిప్ లో. హైలైట్ అనిపించింది. ఓకే నైస్. మళ్ళీ ఇంకా ఏదైనా చెప్తావా? ఇంకేం లేదు. ఓకే. సో గైస్ ఐ హోప్ మీ అందరికీ బ్లాగ్ నచ్చింది అనుకుంటా. ఐ నో యాక్చువల్లీ మేము బ్లాగ్ కోసం వెళ్ళలేదు, ఏదో వర్క్ కోసం వెళ్ళి ఉండే. మేము తర్వాత కొంచెం ట్రిప్లో అలా తిరిగినాం. షార్ట్ ఒక చిన్న వాట్ ఎవర్ బిట్స్ అండ్ పీసెస్గా మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో బాయ్. సో బ్యాక్ టు హోమ్, ఫీలింగ్ గుడ్. అండ్ మీ అందరికి కూడా వ్లాగ్ నచ్చింది అనుకుంటా. ఐ నో వ్లాగ్ కంప్లీట్లీ అన్ఎడిటెడ్. నేను ఎక్కడ కూడా మ్యూజిక్ కానీ అలాంటివి ఏం పెట్టలే ఈ వ్లాగ్లో, బికాస్ ఐ వాంటెడ్ యూ గైస్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ రా. నేను ఎలా అయితే జస్ట్ రాగా షూట్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే ఇనీషియల్గా వర్క్ ట్రిప్గా మొదలైన ఈ ట్రిప్ రోడ్ ట్రిప్గా మారి కేరళ, కర్ణాటక, టెంపుల్ అవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. ఫీలింగ్ సో హ్యాపీ. ఐ ఫీల్ సమ్టైమ్స్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్సే చాలా బాగుంటాయని. సో హ్యాపీ గైస్. మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటా. సో ప్లీజ్ లైక్ చేయండి, కింద కామెంట్స్ చేయండి, మీకు ఇలాంటి వ్లాగ్ ఈ స్టైల్ నచ్చిందా లేదా అనేది కూడా మీరు చెప్పండి. నాకైతే ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా బాగుండే. ఓకే చలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.